వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పాత బస్తీలోని ఉప్పుగూడ, మలక్పేట రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించి అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే స్టేషన్లలో ప్రజలకు మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాబోయే కాలంలో 42 స్టేషన్లను పునరుద్ధరిస్తామని, అలాగే 3 బుల్లెట్ ట్రైన్లను తెలంగాణలో ప్రవేశపెట్టబోతున్నారని అన్నారు. చెర్లపల్లి నుండి తిరుపతి వరకు రేపు ట్రైన్ ప్రారంభ మహోత్సవం అవుతుందని తెలిపారు. కొంచెం బ్యాక్ అవునవును ఉండండి ఉండండి. ముందుకు రండి, లాంగ్ ఎవరు వచ్చేస్తుంది ఏమో మొబైల్ ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మనం కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందుకోసం కొంత మీడియాకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు విషయాలను తెలుసుకుంటే అది దేశానికి, తెలుగు ప్రజలందరికీ తెలుస్తుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించండి. మన డిఆర్ఎం అయినటువంటి సతీష్ కుమార్జీ, అదేవిధంగా సాంబశివరావు గారు, శ్రీధర్ గారు, నాతో పాటు పాల్గొంటున్నటువంటి నిరంజన్ గారు, జిల్లా అధ్యక్షులు నిరంజన్ గారు, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, మన ఫార్మర్ జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్ర గారు, ఫార్మర్ కార్పొరేటర్ అయినటువంటి ఆద జితేంద్ర గారు, ఇంకా నాతో పాటు పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన పాత పట్టణంలో ఏవైతే రైల్వే స్టేషన్స్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తూ ఉందో అందులో 2 స్టేషన్స్ ఈరోజు పరిశీలించాలని రావడం జరిగింది. ఒకటి మలక్పేట రైల్వే స్టేషను, 2 ఉప్పుగూడ రైల్వే స్టేషన్. మన హైదరాబాద్లో ఈ 2 రైల్వే స్టేషన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. నేను విద్యార్థిగా ఉన్నప్పుడే చాలామంది ప్రజలు ఈ రైల్వేని ఉపయోగించుకునేటువంటి వాళ్ళు ఉప్పుగూడ రైల్వే స్టేషన్ కానీ, మలక్పేట కానీ. కాలక్రమేణా ఈ యొక్క రైల్వే స్టేషన్స్ ప్రాధాన్యత తగ్గింది. దాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమం మళ్ళీ నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తూ ఉన్నాము. పాతపట్నంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ యొక్క రైల్వే స్టేషన్స్ అందుబాటులోకి తీసుకురావాలి. మంచి చూడడానికి, రావడానికి. ఈరోజు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి గారు మలక్పేట్ రైల్వే స్టేషన్, ఉప్పుగూడ రైల్వే స్టేషన్, ఈ 2 స్టేషన్ సంబంధించిన అమృత్ స్టేషన్ స్కీమ్ కింద జరుగుతున్న డెవలప్మెంట్ పనులను రివ్యూ చేసేందుకు రావడం జరిగింది.
రెండు స్టేషన్లను ఆయన పర్సనల్గా పరిశీలించి ఇక్కడ కన్సర్న్డ్ రైల్వే ఇంజనీర్స్ కావచ్చు, రైల్వే ఆఫీసర్స్ కావచ్చు, వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. పనులను త్వరితగతిన కంప్లీట్ చేసేందుకు, మంచి క్వాలిటీతో ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చేందుకు చేయడం జరిగింది. అయితే ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ రెండు స్టేషన్స్తో పాటు జంట నగరాల్లో దాదాపు 14 రైల్వే స్టేషన్స్ డెవలప్ చేయడం జరుగుతూ ఉంది, దాదాపు 2000 కోట్ల బడ్జెట్తో. అయితే ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ఏంటి అని అంటే, ఈ ఏవైతే పాతకాలపు ఈ స్టేషన్స్ అమ్యూనిటీస్ సరిపడక మోడర్న్ వసతులు లేక ప్రయాణికులకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో వాటిని ఇబ్బందుల్ని దూరం చేసే విధంగా రాబోయే 30-40 సంవత్సరాల పరిధిలో రాబోయే కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మోడర్న్ అమ్యూనిటీస్తో డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే స్టేషన్స్ అన్నింటినీ కూడా దివ్యాంగజన్ ఫ్రెండ్లీగా మనిషి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగానే ఈరోజు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ గారు రావడము, రివ్యూ చేయడము జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బోరుబావిలో పడిన 4 ఏళ్ల బాలుడిని రక్షించేందుకు వెళ్లిన తాత అదే బోరుబావిలో చిక్కుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తాత మనవడిని బోరుబావి నుంచి బయటకు తీశారు. మనవడు క్షేమంగా బయటపడగా తాత వెంకన్నను ఆసుపత్రికి తరలిస్తుండగా ఊపిరాడక మార్గమధ్యలో మృతి చెందారు. వెంకన్న మృత్యువార్తతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బాలుని రక్షించిన పోలీసులకు గ్రామస్తులు ప్రశంసలు తెలియజేశారు. ఏం కాదు ఉన్నాం, ఇక్కడే ఉన్నాం, ఏం భయపడకరి అన్నా, మేము తీస్తాం, ఏం భయపడకరి, ఉన్నాం, ఈయనే ఉన్నాం, భయపడకండి అన్న, ఈయనే ఉన్నాం, ఏం భయపడకండి అన్న, ఉన్నాం, మేము తీస్తాం, ఏం భయపడకండి, ఏం కాదు, పట్టుకో, బిర్రగా పట్టుకో, మేము వస్తున్నాం కానీ ఉన్నాము, ఓలు పెట్టకన్నా, పిల్లగాడు గుర్రు ఏడుస్తుండు, ఇంకా లోపల నాకు ఇంకా పీనే ఉన్నాయి బాగా. అన్నా ఓకేగా. జీహెచ్ఎంసీ జిల్లేలగూడ చందన చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కే ఆకులు, బురద, మట్టిని తొలగించే కార్యక్రమాన్ని మహేశ్వరం నియోజకవర్గ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాలను పరిశీలించిన ఆమె ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు చెరువుల సంరక్షణ ఎంతో ముఖ్యమని తెలిపారు. చెరువులు మన ప్రాంతానికి జీవనాధారమని, చెరువులను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రభుత్వం, స్థానిక సంస్థలు కలిసి చెరువుల అభివృద్ధికి కృషి చేస్తున్నాయని, ప్రజలు కూడా సహకరించి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు చెరువుల్లో వేయకుండా జాగ్రత్త పడాలని, చందన చెరువును అందమైన పర్యావరణ కేంద్రంగా తీర్చిదిద్దడం మా లక్ష్యమని అన్నారు. ప్రజలకు వాకింగ్ ట్రాక్, పచ్చదనం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సబిత తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లాలగూడ చందన చెరువులో గుర్రపు డెక్క చాలా రోజుల నుండి ఇబ్బంది పెడుతుంది. దాదాపుగా 1 year నుండి ఇక్కడ ఉన్న వాకర్స్ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో దీన్ని తీయాలని డిమాండ్ చేసినప్పుడు జోనల్ కమిషనర్ గారు మంచిగా ఫార్వర్డ్ చేసి వీళ్ళని తొందరలో వీటిని శాంక్షన్ తీసుకొచ్చున్నారు. శాంక్షన్ తీసుకోవడం కాదు, వర్షాకాలం ఇంకొక 15 రోజులు అయితే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. అంత లోపల ఖచ్చితంగా ఈ గుర్రపు డెక్క తీసేయాలని, వీళ్ళంత తొందరలో చేయాలని అధికారులను కూడా కోరడం జరిగింది. దాన్ని అందుకని ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఇదే కాదు, అసలు అన్ని చెరువులలో కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో గతంలో చెరువులలో గుర్రపు డెక్క రాకుండా హెచ్ఎండిఏకి సంబంధించిన వాళ్ళు కంటిన్యూస్ గా ఈ గుర్రపు డెక్క తీసేసే ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళ వెహికల్స్ రన్ అయ్యేవి, ఎప్పుడు ప్రత్యేకంగా టెండర్ వీళ్ళ మీద అంతా లేకుండా వెహికల్స్ రన్ అవుతూ ఉండేవి. అట్లాంటిది ఈ జిహెచ్ఎంసీలో కలిసిన తర్వాత ఆ సిస్టమ్ అనేది పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ టెండర్ పిలిచి చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఏదైతే డెవలప్ చేస్తున్నామో వాటిని కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా అధికారులకు ఉంటుంది. అదే కాకుండా చందన చెరువులో గతంలో డ్రైన్ వాటర్ వచ్చేది కాదు, ఈ మధ్య డ్రైన్ కలిపేస్తున్నారు. దాన్ని కూడా డైవర్ట్ చేయమని ఆదేశించడం జరిగింది. వీళ్ళ తొందరలో దాన్ని కూడా డైవర్ట్ చేస్తాం.
ఆ, ఈ ఈ సంవత్సరంలో కొంత వాకర్స్కి ఇబ్బంది అయింది. ఈ గుర్రపు డెక్కతోని దోమలతోని వీలైనంత తొందరలో క్లియర్ చేసి వాళ్ళకి మంచి వాతావరణాన్ని కల్పిస్తామని కోరుతాం. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. బోధ్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 81 మంది లబ్ధిదారులకు 16,49,500 రూపాయల విలువగల సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సహాయ నిధి అమలు శాతాన్ని పెంచాలని, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కన్నా ప్రభుత్వానికి ఎక్కువ ఏముంటుందని అన్నారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేదలు నేరేడిగొండలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సరైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. కారణంగా దుబారా ఖర్చులు తగ్గించుకోమని వ్యాఖ్యానించిన ప్రధాని నరేంద్ర మోడీని ప్రతిపక్షాలు కావాలనే ఉద్దేశంతోనే రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు గంధమల్ల ఆనంద్ గౌడ్ అంబర్పేట తన నివాసం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సైకిల్ పై బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనవసరమైన ఖర్చులు పెట్టకుండా అత్యవసరమైతేనే తప్ప కారు, బైక్ పై ప్రయాణించాలని సూచించారు. దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్రోల్, డీజిల్ పొదుపులో భాగంగా నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు నేను కొంత డీజిల్ ని పొదుపు చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు మన భారతదేశంలో కొన్ని వస్తువులు మనము దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కొన్ని మనం దిగుమతి చేసుకునే వస్తువులను అవసరం ఉన్నంత వరకే వాడుకొని కొద్దిగా మనం దాని మీద శ్రద్ధ వహిస్తే మన దేశము ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మనకు రాబోయే కాలంలో ఇబ్బంది కలగొద్దంటే బంగారం విషయంలో కానీ, పెట్రోల్ విషయంలో కానీ, వంట నూనెల విషయంలో కానీ కనీసము కొద్దిగా పొదుపుగా వాడితే దానివల్ల మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మనం ఇతర దేశాల వల్ల నష్టపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి అవసరం ఉన్న మేరకు మాత్రమే వాడుకోవాలి అని చెప్పిన సందర్భంలో పురస్కరించుకొని ఈరోజు నేను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను రోజు స్టేట్ ఆఫీస్కు బయలుదేరుతాను. కాబట్టి వారానికి ఒక రోజు సైకిల్ పైన, వారానికి 2 రోజులు నా స్కూటర్ పైన పోయి అవసరం ఉన్నప్పుడు మాత్రమే కారు వాడుకోవాలి. లోకల్గా తిరిగినప్పుడు కనీసము ఈ సైకిల్ మీద తిరిగితే లేకపోతే లోకల్ ట్రాన్స్పోర్ట్లలో తిరిగితే మన వంతు బాధ్యతగా ఈ దేశానికి సేవ చేసిన అవుతారు. కానీ ఈ ప్రతిపక్షాలు ఏంటంటే దీన్ని గగ్గోలు పెడుతున్నాయి. ఎందుకంటే దేశం ఆర్థిక పరిస్థితి నష్టపోవాలి, దేశ పరిస్థితి నష్టపోయి మన నరేంద్ర మోడీ గారి పాలన బాగలేదని బదనాలు చేయని ఆయన చెప్పింది బంగారం కొనొద్దనిలే, కార్ల మీద తిరగొద్దనిలే, పొదుపు చేద్దాం. అనవసరము కొన్ని రోజులు ఈ యుద్ధము ముగిసే వరకు కూడా ఈ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గేంత వరకు కూడా కొద్దిగా మనం తగ్గించుకుంటే విదేశ మాదక ద్రవ్యం ఏంటంటే కొద్దిగా మన కంట్రోల్కి వస్తే మన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, ధరలు పెంచవలసిన అవసరం ఉండదు, అన్ని రకాలుగా బాగుంటుంది. అంటే దీన్ని చెడు అర్థాలు తీసుకుంటూ సోషల్ మీడియాలో అనేక విధాలుగా పెడుతున్నారు. ఇది తప్పు. మన దేశం బాగుంటుంది. కరోనా తర్వాత కూడా ప్రపంచ దేశాలు ఎంతో ఆగమాగమై నష్టపోయి, కానీ నరేంద్ర మోడీ గారి పాలన వలన, ఆయన పరిపాలన వలన ఇవాళ
కరోనా తర్వాత కూడా దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం నష్టపోకుండా మనం విజయవంతంగా ముందుకు వెళ్ళినామంటే ఆయన చేసిన విధానాలు, కరోనాలో ఆయన పాటించిన విధానాలు. అదేవిధంగా ఇవాళ ప్రపంచంలో యుద్ధ పరిస్థితి ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు పాజిటివ్గా తీసుకొని పాటిస్తే మన దేశానికి మంచిదైతే మన ఇంటికి కూడా మంచిదవుతుంది. కాబట్టి ఈ ఉద్దేశం చేసుకొని ప్రతి ఒక్కరు అనవసరము ప్రయాణాలు ఉన్నప్పుడు మీరు అందరు కలిసిపోతే బెటర్. ఒక్కొక్కరు ఒక్కొక్క కారు పైన లేకపోతే ఒక్కరు వెళ్ళినప్పుడు అవకాశం ఉన్నా కానీ మన సౌకర్యాలు, ప్రజా సౌకర్యాలు ఉన్న ట్రాన్స్పోర్ట్ను వాడుకోకుండా పోవడం కానీ కొన్ని రోజులు మాడుకుంటే మన దేశానికి మంచిదని విషయం చెప్పి దాన్ని పాటిస్తూ నేను కూడా వారానికి ఒక రోజు రాష్ట్ర కార్యాలయానికి, ఎందుకంటే అంబర్పేట నుంచి నాకు దగ్గరనే కాబట్టి ఒక రోజు సైకిల్ పైన, 2 రోజులు బైక్ పైన, అవసరం ఉన్నప్పుడు కారు తీసుకొని పోతే తెలియదు. సో మీరందరూ కూడా ఈ విధంగా పాటించాలి. అనవసరపు ప్రచారాలు, గ్లోబల్ ప్రచారాలు చేయకుండా ఇది దేశానికి చేసే సేవలాగానే అనుకొని అవసరం ఉన్నప్పుడు అన్నీ వాడుకోవాలి, అవసరం లేనప్పుడు తగ్గించుకోవాలి, కొన్ని రోజులు మాత్రమే అని చెప్పింది. కాబట్టి దానికి అనుకూలంగానే మా ప్రధానమంత్రి చెప్పిన అనుకూలంగానే ఈరోజు నుంచి మేము ఇది పాటించాలని నేను ఎంచుకున్నాను. ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కూలులోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయం ఒక మినీ తిరుపతిని తలపించింది. మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధుముదిరాజ్ కవిత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా పసల్వాది జ్యోతిర్వస్తు పీఠం మహేశ్వర సిద్ధాంతి శర్మ భూపతి స్వామి ఆశీస్సులతో సిరిసిల్ల బీటుకూరు నవీన్ ఆచార్య పర్యవేక్షణలో నిర్వహించిన శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. లోక కళ్యాణార్థం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే సత్సంకల్పంతో నిర్వహించిన ఈ వేడుకకు భక్తజనం పోటెత్తారు. కళ్యాణ మహోత్సవం కోసం చిట్కుల్లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయం ఆవరణంలో సర్వాంగ సుందరంగా భారీ వేదికను తీర్చిదిద్దారు. సిరిసిల్ల నుండి విచ్చేసిన పండిత బృందం ఈ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు.
చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.